ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణులు కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వీరంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా అనిపిస్తోంది ఈరోజు పార్టీ కష్టకాలంలో తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతున్నారు? మేము వెంకటాచలం మండలం కసుమూరు గ్రామం నుంచి వచ్చినాము. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మేము చెప్తున్నాము, మీరు కూటమి అనే పేరుతో 10 పార్టీలను జతకట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో అబద్ధాల ఆరోపణలు చేస్తూ వారు ప్రజలకి ఏమి చేయలేదనే అబద్ధాలు చెప్పి మీరు దొంగనాటకాలు ఆడి ప్రజలకి మోసం చేసి ఈరోజు ప్రజా కుటుంబంతో మీరు అధికారంలోకి వచ్చారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది కూడా ఏంటంటే ప్రజలను పాలించమని, ప్రజలకు మంచి చేయమని ఇచ్చారే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులను చిత్రహింసలు చేస్తూ వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తూ జైలుకు పంపిస్తూ కార్యకర్తల మీద, నాయకుల మీద భౌతికంగా దాడులు చేస్తూ వారి యొక్క ఆస్తులను కూడా ధ్వంసం చేస్తూ మీరు ఆనందించడానికి, మీరు రాక్షస ఆనందం పొందడానికి కాదు మీకు ఈ రోజు కూడా అధికారం ఇచ్చింది. ఈ విధంగా మీరు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా విధాలుగా కూడా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత అణగదొక్కాలని చూస్తున్నా సరే అంతగా అంత పైకి లేచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో కాపాడుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసినట్టుగా ప్రతి కార్యకర్త కూడా ఆయన మనసులో కూడా ఏంటంటే ముద్రించుకో ఉన్నాము. మీకు ఇదే చెప్తున్నాము, మీరు ఎన్ని కేసులు పెట్టినా మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద మీరు ఎన్ని విధాలుగా కూడా మమ్మల్ని చిత్రహింసలు చేసినా సరే వెనకడుగు లేదు లేదు అప్పుడు కూడా జై జగన్, జై జగన్. ఎన్ని కేసులు పెట్టినా సరే తమ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఏమాత్రం చెక్కు చెదరనీయకుండా ఆయనకు అండగా నిలుస్తామంటున్నారు. ఈరోజు తప్పుడు కేసులతో ఈరోజు కేడర్ని భయభ్రాంతి గురి చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? ఇలాంటి భయాలకి మాత్రం, ఇలాంటి దాడులకి, ఇలాంటి ఆస్తి నష్టాలకు మేము భయపడాం. అదే ఓటింగ్ రోజు 9 ఏరియాల్లో ఈవీఎం ధ్వంసం చేయడం జరిగింది. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుడు అనేటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే అరెస్ట్ చేశారు. మిగిలిన 8 మంది ముద్దాయిలు ఎక్కడున్నారు? వాళ్ళు మీ పార్టీ వాళ్ళని చెప్పి కాపాడుకోవడం కరెక్టే కాదు. రాజ్యాంగంలో అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. ఈ హక్కులను కాపాడే తత్వం మీకు లేనప్పుడు మీరు వెంటనే పదవికి రాజీనామా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. లేదా రాజీనామా చేయలేకపోతే ఆ 8 మందిని కూడా తీసుకుని అరెస్ట్ చేసి జైలు పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం. జై జగన్. చూస్తూ ఉన్నాం సెంట్రల్ జైలు వద్ద, నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కేవలం కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ వీరంతా కూడా హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులని, వారికి సంబంధించినటువంటి కేసులు, తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ తప్పుడు కేసులకు భయపడేది లేదు. ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తామంటున్నారు, అండగా నిలుస్తామని. మీరు ఏ విధంగా చూడాలి? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల్ని టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. అవును, నాయకుల్ని ఏమంటే అమ్మ 2 వాలంటీర్ వాళ్ళని అమ్మ నాయన ఇద్దరిని పెట్టుకుంటారు సార్. ఇద్దరు వాళ్ళు ఏ పొరపాటు చేయలేదు. ఇద్దరిని పెట్టి వాళ్ళని తొందరగా విడుదల చేయాలి. 2 ఆడపిల్లలు ఉండరు ఇంట్లో, ఇద్దరిని విడుదల చేయాలా. ఈరోజు చూడొచ్చు, ఈరోజు కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతూ ఉంది. ఈరోజు ఏ విధంగా చూడాలంటారు? అరాచకంగా చూడాలి, అరాచకంగానే ఉంది. ఇద్దరిని తొందరగా విడుదల చేయాలి. ఓడినా గెలిచినా సింగిల్ గా వచ్చాడు, సింహంలా వచ్చాడు. మళ్ళీ జగనన్నే వస్తాడు. జగనన్న కోసం మేము 100% పోరాడతాం. మీరు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు, మీ తల్లిదండ్రులు ఏమనిపిస్తారు? సార్ మా అమ్మ మా నాన్న ఇప్పుడు ఇద్దరిని స్టేషన్లో వేస్తారు సార్. మేమిద్దరం ఆడపిల్లకాయలని. వాలంటీర్ ఇప్పుడు ఏం గొడవలకు పోయినా అని చెప్పేసి మా అమ్మ నాన్న ఇద్దరిని పోలీస్ స్టేషన్లో వేస్తారు సార్. అసలు ఏం జరిగింది? పెద్ద ఈ పిల్లకి జరిగిన అన్యాయం ఏంటి? ఏం సార్, వాళ్ళు ఇదే ఖచ్చితపూర్వకంగా వాళ్ళ ఈ అమ్మాయి వారంటీ 5 ఏళ్ల నుంచి ఊళ్ళో అంది మంచి పనులు చేసింది. ఈ వాళ్ళ ఖచ్చితపూర్వకంగా వాళ్ళ అమ్మ నాయన 2 కేసులు పెట్టి వాళ్ళు వాళ్ళ పక్క ఉండండి, వాళ్ళు ఖచ్చితపూర్వకంగా వేశారు సార్. వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం, వాలంటీర్ పైన ఉన్నటువంటి కక్షతో వారి యొక్క తల్లిదండ్రుల పైన కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి కక్ష సాధింపు చర్యలు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయని చెప్పి కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం నెల్లూరు సెంట్రల్ జైలు చెముడుగుంట ప్రాంతం వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రస్తుతం ఈ యొక్క సెంట్రల్ జైలు ప్రాంగణం ముందు మనం చూస్తున్న రోప్ పార్టీ వీరందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం ఈ యొక్క నెల్లూరు సెంట్రల్ జైలు ప్రాంగణానికి చేరుకుంది. మరికొద్ది సేపట్లో ములాఖాత్ కాబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క నెల్లూరు సెంట్రల్ జైలు ప్రాంగణానికి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్
మనం సభా ప్రాంగణానికి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంగణానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ యొక్క ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఈ యొక్క ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే కలిసేందుకు వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ప్రస్తుతం ఈ యొక్క ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఈ యొక్క ప్రాంగణానికి చేరుకోబోతుంది. ప్రస్తుతం ఈ యొక్క కాన్వాయ్ మరికొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క నెల్లూరు సెంట్రల్ జైలు ప్రాంగణానికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా రోప్ పార్టీ ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ములాఖత్కు అనుమతించినటువంటి ముఖ్య నాయకులు ముగ్గురిని లోపలికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కాన్వాయ్ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణానికి చేరుకుంది. మరికొద్ది నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క కాన్వాయ్ మరికొద్ది నిమిషాల్లో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందుగా ఏదైతే నెల్లూరుకు సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సెంట్రల్ జైలు ప్రాంగణానికి రాబోతున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఈ యొక్క ప్రాంగణానికి చేరుకోబోతుంది. ములాఖత్కు అనుమతించినటువంటి ముగ్గురు నాయకుల్ని కూడా లోపలికి పంపించబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క నెల్లూరు సెంట్రల్ జైలు ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రాంగణానికి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క ప్రాంగణానికి రాబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కాన్వాయ్ మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ చేరుకోబోతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటికే చేరుకున్నటువంటి కొంతమంది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైలు ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క సెంట్రల్ జైలు ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సెంట్రల్ జైలు వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణులు, ముఖ్య నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా వీరంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.